అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. ఏ నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనించి చిదంబరేశుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడు నేను, శివుని చూడగా మనసు పడి. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. పొలాల సేద్యం ముగించి రమ్మని, పొలాల సేద్యం ముగించి రమ్మని గడువే విధించే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండించుటో ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము. ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయెను చిదంబరానికి, పరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదని పూజారి. ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్ఛిల్లే. అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే.